ఆకాశం ఉరుములతో దద్దరిల్లుతుంది. వర్షం ధరగా కురుస్తూ ఆ పాత పెంకుటింటి ముంగిట ఉన్న మల్లె పొదలను ఆక్రమిస్తుంది. ఆ ఇంటి హాల్లో వాతావరణం బయట ఉన్న వాతావరణం కంటే భయంకరంగా నిశ్శబ్దంగా ఉంది. అనన్యకు అర్జున్కు వచ్చే ముహూర్తానికే పెళ్ళి. ఇది నా నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. రాజేశ్వరమ్మ గొంతు ఆ హాల్లో స్పష్టంగా కఠినంగా వినిపించింది. ఆ మాట వినగానే మూలన నిలబడి ఉన్న 18 ఏళ్ల అనన్య చేతిలోని పూలపళ్ళెం కింద పడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. దేహమంతా వణికిపోతుంది. బామ్మ అంటూ గొంతు పగులుతూ ఉండగా ముందుకొచ్చింది అనన్య. వద్దు బామ్మ, నాకు భయం. అబ్బాయి మామయ్య అంటే నాకు చాలా భయం. ఆయన నేను పెళ్లి చేసుకోలేను బామ్మ. దయచేసి నా మీద జాలి చూపించు. రాజేశ్వరమ్మ మనవరాల దగ్గరకు వెళ్ళి ఆమె బుగ్గలు నిమిరింది. రాజేశ్వరమ్మ కళ్ళల్లో ఒక విచిత్రమైన భావముంది. బయటకు కఠినంగా కనిపిస్తున్నాం, లోపలేదో పెద్ద రహస్యం దాచుకున్నట్టుగా ఆమె చూపులున్నాయి. పిచ్చిదానా, నీకు తెలియదమ్మా. నీకు రక్షణ అతనే. ఈ ఇంటికి నీ భవిష్యత్తుకు అతను తప్ప వేరే దిక్కు లేదు. ఇది నా తుది నిర్ణయం. అక్కడి సోఫాలో కూర్చున్న రవి కళ్ళు చిట్లించాడు. రవి రాజేశ్వరమ్మకు దూర బంధువు. అనన్యకు వరసకు బావ అవుతాడు. వాడి చూపులన్నీ అనన్య పేరు మీద ఉన్న ఆస్తి మీదే. ఎలాగైనా ఆ 18 ఏళ్ల పసిగుడ్డును మాయ చేసి పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తికి యజమాని కావచ్చని వాడి ప్లాన్. రాజేశ్వరమ్మ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంతో వాడి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అదేంటి పిన్నిగారు అని అసహనంగా అన్నాడు. వాడికి 29 ఏళ్ళు, ఈ పిల్లకు 18 ఏళ్ళు. పైగా వాడేమైనా మన సొంత రక్తమా? ఏదో మీ స్నేహితుడి కొడుకు. చిన్నప్పుడు అనాథ అయితే తెచ్చి పెంచుకున్నారు. అనన్య వాణ్ణి చిన్నప్పటి నుండి బాబాయ్ మామయ్య అని పిలుస్తూ పెరిగింది. పిలుపుకు మామయ్య అయినా వాడికి మనకు రక్త సంబంధం లేదు కదా. అలాంటి వాడికి పైగా ఓ పిచ్చోళ్ళ ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడికి ఈ పసిపిల్లనిచ్చి ఎలా చేస్తారు? నోర్మీ రవి, రాజేశ్వరమ్మ గర్జించింది. అర్జున్ నా సొంత కొడుకు కంటే ఎక్కువ. వాడికి రక్తం పంచుకు పుట్టిన బంధం లేకపోవచ్చు, కానీ ఇంటితో ప్రాణం పంచుకున్న బంధం ఉంది. నా నిర్ణయం మారదు. అనన్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ వర్మ, ఆ పేరు వింటేనే ఆమెకు ఒక తెలియని వణుకు. అతనెప్పుడు ఇంట్లో ఒక నీడలా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు. కానీ అతని కళ్ళల్లో ఎప్పుడొక శూన్యం, ఒక మౌనం. ఒకప్పుడు అతను అలా ఉండేవాడు కాదని ఇంట్లో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉంటారు. దివ్య అర్జున్ ప్రాణంగా ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్న అమ్మాయి. ఆమె జీవితంలో జరిగిన ఓ ఘోరమైన సంఘటన, ఆ తర్వాత ఆమె మరణం అర్జున్ను ఒక సజీవ శవంలా మార్చేశాయి. ఆ పాత విషాదం అతన్ని ప్రపంచానికి దూరంగా, కఠినంగా ఉండేలా చేసింది. అనన్యకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇంకా గుర్తుంది. దివ్య చనిపోయిన కొన్ని రోజులకి చీకటి గదిలో అర్జున్ చేతిలో రక్తం కారుతున్న గాయంతో, కళ్ళల్లో ఉన్మాదం లాంటి కోపంతో చూసిన చూపు. ఆ చూపు అనన్య మనసులో భయంగా ముద్రపడిపోయింది. అప్పటినుంచి అర్జున్ ఎదురుపడితే చాలు ఆమె తలదించుకొని పక్కకు తప్పుకుంది. అలాంటి వ్యక్తికి తన్నిచ్చి పెళ్లి చేస్తున్నారంటే ఆమెకు ఉరిశిక్ష వేసినట్టుగా అనిపించింది. అదే సమయానికి మెట్లు దిగి వస్తున్నాడు అర్జున్. అతని రాకతో హాల్లో నిశ్శబ్దం మరింత భయంకరంగా మారింది. ఎవరి వంక చూడకుండా బయటకు వెళ్ళబోతున్న అతన్ని రాజేశ్వరమ్మ పిలిచింది. అర్జున్, వచ్చే వారం నీకు అనన్యకు పెళ్ళి. ఆ మాటలు విన్న అర్జున్ అడుగులు ఆగాయి. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని చూపులు రాజేశ్వరమ్మ మీద, ఆ తర్వాత భయంతో వణికిపోతూ ఏడుస్తున్నాం అనన్య మీద పడ్డాయి. అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. ఆశ్చర్యం లేదు, కోపం లేదు, సంతోషం అంతకన్నా లేదు. ఒక రాయిలా నిలబడి ఒక క్షణం అనన్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులోని తీవ్రతకు అనన్య ఊపిరి బిగపట్టింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది సమ్మతో అహంకారమో ఎవరికి అర్థం కాలేదు. కానీ రాజేశ్వరమ్మకు మాత్రం అది చాలు. పెళ్లి మండపంలో రోజులు కర్పూరంలో కరిగిపోయాయి. ఇల్లంతా పెళ్లి సందడి. కానీ అనన్య గదిలో మాత్రం విషాదం వలయంలా అలుముకుంది. పెళ్లి కూతుర్లా ముస్తాబవుతున్న
అనన్య అద్దంలో తన్ను తాను చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. అప్పుడే రవి గదిలోకి వచ్చాడు. అనన్య ఇంకా సమయం మించిపోలేదు. ఆ సైకోగాడితో నీకు పెళ్ళేంటి? నువ్వొక్క మాట చెప్పు, నిన్నిక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను. నీకు ఈ ఆస్తి లేకపోయినా నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అంటూ ఆమె భుజం మీద చేయి వెయ్యబోయాడు. అనన్య చిరాగ్గా పక్కకు జరిగింది. రవి ఉద్దేశాలు ఆమెకు తెలుసు. అర్జున్ అంటే భయమే కానీ రవి అంటే ఆమెకు అసహ్యం. నాకెవరి అవసరము లేదు రవి. బామ్మాట నేను జవదాటను. దయచేసి బయటకు వెళ్ళు అని కరాఖండిగా చెప్పేసింది. రవి పళ్ళు కొరుకుతూ అనుభవించు, ఆ పిచ్చోడి చేతిలో చావక తప్పదు నీకు అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. సన్నాయి మేళం, వేద మంత్రాల ఘోష మధ్య పెళ్లి మండపం కలకల్లాడుతుంది. అనన్యను మండపానికి తీసుకొచ్చారు. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. పీటల మీద అర్జున్ పక్కన కూర్చున్నప్పుడు ఆమెకు పక్కన ఒక మంచుకొండ ఉన్నట్టుగా అనిపించింది. అర్జున్ ముఖంలో ఏ భావము లేదు. హోమం మంటల వెలుగు అతని ముఖం మీద పడుతున్నాం. అతని కళ్ళల్లో మాత్రం ఒక చీకటి ఆవరించి ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతూ జీలకర్ర బెల్లం పెట్టమన్నాడు. అర్జున్ చెయ్యి అనన్య చేతికి తగిలినప్పుడు ఆమె ఉలిక్కి పడింది. అతని చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. మాంగళ్యధారణ సమయం వచ్చింది. అర్జున్ చేతుల్లో పసుపు తాడు. అతను అనన్య మెల్లో ఆ తాడును కడుతున్నప్పుడు అనన్య కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారి అర్జున్ చేతి మీద పడ్డాయి. ఆ వెచ్చటి కన్నీటి చుక్కలకు అర్జున్ చేతిలో ఒక క్షణం ఆగిన వెంటనే మూడుముళ్ళు వేసేశాడు. పెళ్లి తంతు ముగిసింది. అక్షింతలు పడుతున్నాయి. రాజేశ్వరమ్మ కళ్ళల్లో మాత్రం ఓ గొప్ప కార్యం నెరవేర్చిన సంతృప్తి కనిపిస్తుంది. కానీ అనన్యకు మాత్రం తన జీవితం ఒక చీకటి అగాధంలోకి పడిపోయినట్టు అనిపించింది. ఇక జీవితాంతం ఈ మౌన రాక్షసుడితోనే తన ప్రయాణమని తలుచుకుని ఆమె గుండె బరువెక్కింది. రాత్రి 11 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్షం మళ్ళీ మొదలైంది. కిటికీ అద్దాలకు వర్షపు చినుకులు తగులుతున్న శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. అనన్య చేతిలో పాల గ్లాస్ పట్టుకుని మొదటి రాత్రి కోసం అలంకరించిన గత్తలుపుల ముందు నిలబడి ఉంది. లోపల నిండుగా అలంకరించిన మల్లెపూల సువాసన తలుపుల సందుల్లోంచి బయటకు వస్తుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. పాల గ్లాసు గలగల శబ్దం చేస్తుంది. లోపల అర్జున్ ఉన్నాడు. చిన్నప్పటి నుండి ఏ మామయ్యను చూసి అయితే భయంతో వణికిపోయిందో, ఏ మనిషి మౌనం వెనక ఉన్న కోపాన్ని చూసి దూరంగా పరిగెత్తిందో, ఇప్పుడు అదే మనిషికి తన భార్య. ఈ రాత్రి అతన్ని ఎలా ఎదుర్కోవాలి? దివ్య జ్ఞాపకాల్లో బతుకుతున్న ఒక మనిషి తన్ను భార్యగా అలంకరిస్తాడా, లేదా తన మీద కోపం చూపిస్తాడా? గుండె నిబ్బరం చేసుకుని వణుకుతున్న చేతులతో తలుపు నెమ్మదిగా లోపలికి నెట్టింది అనన్య. గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. మంచం నిండా మల్లెపూలు పరిచి ఉన్నాయి. కానీ ఆ మంచం మీద ఎవరూ లేరు. అనన్య భయంగా గదంతా కలియ చూసింది. గది చివర ఉన్న పెద్ద కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు అర్జున్. కిటికీ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడా? లేదు. అతని దృష్టి కిటికీ బయట లేదు. అతని చేతిలో ఉన్న ఒక వస్తువు మీద ఉంది. అనన్య నెమ్మదిగా శబ్దం చేయకుండా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. పాల గ్లాసును పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టింది. అర్జున్ ఆమె రాకను గమనించినట్లు లేడు. అతని లోకంతో సంబంధం లేనట్టుగా తన చేతిలో ఉన్న ఒక పాత ఫోటోను తదేకంగా చూస్తున్నాడు. అనన్యకు భయం వేసినా అతని మౌనం వెనక ఉన్న ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఆమెను ముందుకు నడిపించింది. ఇంకో 2 అడుగులు ముందుకు వేసి అతని వెనక నిలబడి వణుకుతున్న చూపులతో ఆ ఫోటో వైపు చూసింది. ఆ ఫోటోలో ఉన్నది దివ్య కాదు. అనన్య కళ్ళు ఆశ్చర్యంతో భయంతో విప్పారాయి. ఆ ఫోటోలో ఉన్నది ఒక చిన్నారి పాప. అచ్చం తనలాగే ఉంది. కాదు, అది తనే. కానీ ఆ ఫోటోలో ఉన్నది తనకు ఊహ తెలిసినప్పటి వయసు కాదు. బహుశా 2 లేదా 3 ఏళ్ల వయసులో ఉన్న తన ఫోటో అది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఫోటోలో పసిపాపగా ఉన్న తన్ను ఎత్తుకున్నదే అర్జున్. ఆ ఫోటో తీసిన సమయానికి అర్జున్ వయస్సు సుమారు 12 లేదా 13 ఏళ్ళు ఉండొచ్చు. అతని ముఖంలో ఉన్నప్పుడు శూన్యం లేదు, కోపం లేదు, ఒక స్వచ్ఛమైన నవ్వు, ఆ పసిపాపను ఎంతో అపురూపంగా చూసుకున్న ఆత్మీయత ఉన్నాయి. కానీ అంతకంటే
ఆమె గుండెని పిండేసిన విషయం మరొకటి ఉంది. ఆ ఫోటో అంచున రక్తపు మరకలు ఉన్నాయి. పాతబడిపోయిన, ఎండిపోయిన రక్తపు మరకలు ఆ ఫోటోకి ఒక భయంకరమైన గతాన్ని అంటించి ఉన్నాయి. ఇది ఇది నేనే కదా! అనన్య గొంతులోంచి అప్రయత్నంగా ఒక చిన్న శబ్దం వెలువడింది. అనన్య గొంతు వినగానే అర్జున్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో ఒక్కసారిగా కోపం రగిలింది. చేతిలో ఉన్న ఫోటోను చప్పున తన గుండెల దగ్గర దాచుకున్నాడు. అతని ముఖం కండరాలు బిగుసుకున్నాయి. 18 ఏళ్ల అనన్యను పెళ్లి కూతురి వస్త్రాల్లో చూసిన అతని కళ్ళల్లో ఎలాంటి శృంగార భావము లేదు. కేవలం ఒక ఆవేదన. ఎవరికి చెప్పుకోలేని ఒక భయంకరమైన రహస్యం దాగి ఉన్నాయి. అర్జున్ నెమ్మదిగా ఒక సింహంలా అనన్య వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. అనన్య భయంతో వెనక్కి తగ్గింది. గదిలో వాతావరణం క్షణాల్లో మారిపోయింది. చేతిలో ఉన్న పాత రక్తపు మరకలున్న ఫోటోను అనన్య చూసేసిందని గ్రహించిన అర్జున్ కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న శూన్యం స్థానంలో ఒక భయంకరమైన ఉగ్రరూపం ఆవహించింది. అతను నెమ్మదిగా ఒక గాయపడిన సింహంలా అనన్య వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. అనన్య గుండె ఆగిపోయినంత పనింది. అప్రయత్నంగా ఆ మడుగులు వెనక్కి పడ్డాయి. ఆమె వీపు వెళ్ళి వెనక ఉన్న గోడ గట్టిగా తగిలింది. ఇక వెనక్కి వెళ్లే దారి లేదు. అర్జున్ ఊపిరి ఆమెకు తగిలేంత దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళల్లో కోపం, ఆవేదన, ఇంకేదో చెప్పలేని బాధ కలగాపులంగా ఉన్నాయి. అనన్య భయంతో కళ్ళు మూసుకుంది. తన ప్రాణాలు ఈ గదిలోనే ఈ మొదటి రాత్రి గాల్లో కలిసిపోతాయని ఆమెకు అనిపించింది. చిన్నప్పటి నుండి తను చూసిన సైకో మామయ్య నిజ స్వరూపం ఇదేనని ఆ మనసు కీచుమంటూ అరుస్తుంది. దేహమంతా చెమటలు పట్టి వణికిపోతుంది. కానీ అనన్య ఊహించినది ఏది అక్కడ జరగలేదు. అర్జున్ ఆమెను తాకలేదు. కనీసం ఆమె మీద చెయ్యి కూడా ఎత్తలేదు. గట్టిగా అరుస్తారని ఆమె అనుకుంది. కానీ అతని గొంతులోంచి ఒక సన్నని కానీ అత్యంత స్పష్టమైన దృఢమైన స్వరం మాత్రమే వినిపించింది. ఏమి చూశావు అన్నాడు అర్జున్. ఆ గొంతులో గంభీరత అనన్య వెన్నులో చలి పుట్టించింది. ఏ ఏ ఏమీ లేదు మామయ్య, వణుకుతున్న పెదవులతో అతి కష్టం మీద సమాధానం చెప్పింది అనన్య. అర్జున్ ఒక క్షణం ఆమె ముఖంలోకి తీక్షణంగా చూశాడు. ఆ భయపడిన పసికళ్ళల్లో తను దాచుకున్న రహస్యాన్ని వెతుకుతున్నాడా అన్నట్టుగా ఉంది అతని చూపు. ఆ తర్వాత నిట్టూర్పు పీడుస్తూ 2 అడుగులు వెనక్కి వేశాడు. తన చేతిలో ఉన్న పాత ఫోటోను మడిచి తన కుడివైపు ఉన్న పాత టేబుల్ డ్రాయర్లో పెట్టి దానికి తాళం వేశాడు. తాళం చెవిని తన జోబులో భద్రంగా పెట్టుకున్నాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. మంచం మీద పరిచిన మల్లెపూల సువాసన ఆ గదిలోని ఉద్రిక్తతని మాత్రం తగ్గించలేకపోతుంది. అర్జున్ నెమ్మదిగా వెళ్ళి మంచం మీద ఉన్న ఒక దిండును, పక్కనే ఉన్న దుప్పటిని తీసుకున్నాడు. వాటిని తీసుకొని గచ్చివర ఉన్న పెద్ద సోఫా దగ్గరికి వెళ్ళాడు. అనన్యకు ఏమీ అర్థం కాలేదు. అతను ఏం చేస్తున్నాడు బిత్తరపోతూ చూస్తూ ఉండిపోయింది. సోఫా మీద దిండి వేసి పడుకోవడానికి సిద్ధమవుతూ వెనక్కి తిరిగి అనన్య వైపు చూశాడు అర్జున్. నువ్వు భయపడవలసిన అవసరం లేదనన్య. అతని గొంతులో ఇప్పుడు కోపం లేదు. కేవలం ఒక రకమైన అలసట, వైరాగ్యం వినిపించాయి. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నేనంటే నీకు భయం, అసహ్యమని కూడా నాకు తెలుసు. నీకు ఇష్టం లేనిది ఏది ఈ గదిలో నా వల్ల జరగదు. అనన్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆ మాటలు చెబుతున్నది మామయ్యేనా? అర్జున్ కంటిన్యూ చేశాడు. నన్ను నువ్వు ఇష్టపడేదాకా, నా మీద నీకున్న భయం పోయేదాకా, నన్ను నీ భర్తగా మనస్ఫూర్తిగా అంకరించేదాకా నేను నిన్ను ముట్టుకోను. ఇది నా మాట. వెళ్ళి మంచం మీద పడుకో, రాత్రి చాలా అయింది. అలా చెప్పి అనన్య వైపు వెనుతిరిగి పడుకున్నాడు అర్జున్. దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. అనన్యకు ఒక క్షణం ఊపిరి ఆగినట్టు అనిపించింది. ఒక పెద్ద గండం గడిచిపోయిందన్న ఊరట ఆ మనసులో కలిగింది. భర్తగా తన మీద పెత్తనం చేస్తాడని, ఆ మల్లెల మంచం మీద తనను బలి తీసుకుంటాడని భయపడిన 18 ఏళ్ల పసి మనసుకు అతని మాటలు అమృతంలా అనిపించాయి. తనను ఏమి చేయడు, తనను బలవంత పెట్టడు. కానీ అదే సమయంలో ఒక పెద్ద ప్రశ్న ఆమె మెదడును తొలిచేసింది. ఆ ఫోటో ఏంటి? అందులో ఉన్నది నేనే కదా. నన్ను అంత ప్రేమగా
ఎత్తుకున్నాడు అప్పట్లో. మరి నాకెందుకు గుర్తులేదు? ఆ ఫోటో మీద రక్తం మరకలు ఎందుకున్నాయి? అసలు దివ్య చనిపోకముందు అబ్బాయి మామయ్యకు నాకున్న సంబంధమేంటి? అనన్య నెమ్మదిగా మల్లెపూలు పరిచిన మంచం దగ్గరకు వెళ్ళింది. మంచం ఒక మూల ముడుచుకుని పడుకుంది. కిటికీలోంచి వీస్తున్న చల్లని గాలికి సోఫాలో పడుకున్న అర్జున్ వైపు చూసింది. 6 అడుగుల ఆజానుబాహుడైన ఆ వ్యక్తి ఆ చిన్న సోఫాలో ఇరుక్కొని పడుకున్న తీరు చూస్తే ఆమెకు ఒక క్షణం జాలి వేసింది. కాని గతం తాలూకు భయాలు ఆమెను వెంటనే అప్రమత్తం చేశాయి. ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్లాడుతూ ఆ మల్లెపూల మంచం మీద ఎప్పుడో నిద్రలోకి జారుకుంది అనన్య. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మి కిటికీ అద్దాల గుండా గదిలోకి ప్రవేశిస్తుంది. పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రాత్రి అంతా ఏడుస్తూ ఆలోచిస్తూ పడుకోవటం వల్ల కళ్ళు విపరీతంగా బరువెక్కి ఉన్నాయి. ఆమె ఉలిక్కిపల్లేసి కూర్చుంది. సోఫా వైపు చూసింది. అక్కడ అర్జున్ లేడు. దిండు దుప్పటి నీటిగా మడతపెట్టి ఉన్నాయి. బాత్రూం తలుపు చప్పుడైంది. స్నానం చేసి తెల్లటి చొక్కా ప్యాంటు వేసుకుని తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు అర్జున్. అనన్యను చూసి కూడా చూడనట్టుగా వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాడు. అనన్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గదిలో వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. కింద అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా తయారయ్యిరా, మనం నటించవలసిన నాటకం ఇంకా చాలా ఉంది అంటూ గత్తెలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. అనన్య నిట్టూర్చింది. అవును, ఇదొక నాటకమే. బయటి ప్రపంచానికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు. కానీ ఈ గది 4 గోడల మధ్య వారిద్దరూ బద్ధ శత్రువుల కంటే దూరంగా ఉన్న అపరిచితులు. కొత్త పట్టుచీర కట్టుకొని నిండుగా నగలు వేసుకుని నుదుట్న పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని అద్దంలో తన్ను తాను చూసుకుంది అనన్య. ఆ ముఖంలో కొత్త పెళ్లి కూతురి కల లేదు. ఒక భయం, ఒక అలసట మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుడా, ఈరోజు ఎదుర్కోవాల్సిన ప్రశ్నలు తలుచుకుంటేనే ఆమెకు వణుకు పుడుతుంది. అనన్య మెట్లు దిగి కిందకు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. బంధువులంతా హాల్లో కూర్చొని కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజేశ్వరమ్మ ఒక పెద్ద కుర్చీలో కూర్చుని అందర్నీ గమనిస్తుంది. అనన్యను చూడగానే కొందరు ఆడవాళ్ళు నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వచ్చారు. ఏంటి అనన్య, కొత్త పెళ్లి కూతురివి, ఇంత లేటుగా నిద్రలేచావా అంది వరుసకు అత్తయ్య సులోచన కన్నుగీటుతూ. అవునే, రాత్రి అస్సలు నిద్రపోయినట్లేదు. కళ్ళు చూడు ఎంత ఉబ్బిపోయాయో. పాపం మా అర్జున్ బాబు వదల్లేదా ఏంటి అంటూ మరో బంధువు ద్వంద్వార్థాలతో కూడిన మాటలు బాణాలు విసిరింది. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా పక్కపక్క నవ్వారు. అనన్య ముఖం అవమానంతో సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకుంది. నిజానికి ఆ గదిలో ఏం జరిగిందో, అతను నేల మీద పడుకున్నాడన్న నిజం వీరికి తెలిస్తే ఇంకెన్ని మాటలంటారు అని మనసులో కుమిలిపోయింది. సరిగ్గా అదే సమయానికి రవి అక్కడికి వచ్చాడు. వాడి కళ్ళల్లో ఓ క్రూరమైన నవ్వు, అసూయ దాగి ఉన్నాయి. అనన్యను అలా చూసి వాడి గుండె రగిలిపోతుంది. తన సొంతం కావలసిన కోట్లాది రూపాయల ఆస్తి ఈ పసిగుడ్డు ఆ పిచ్చోడి పాలైపోయిందన్న కసివా నరనరాల్లో ప్రవహిస్తుంది. ఏంటి అత్తయ్య గారు, మీరెంత అడిగినా ఆ పిల్లకు ఏం తెలుసునని చెబుతుంది వ్యంగ్యంగా అన్నారు రవి. అసలు లోపల జరిగింది మొదటి రాత్రో లేక వాడి పిచ్చి చేష్టాల వల్ల ఈ పిల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన శిక్ష రాత్రి ఎవరికి తెలుసు? ఆ సైకోగాడికి అసలు శోభనమంటే ఏంటో, ఆడపిల్లలతో ఎలా మెల్లగాలో తెలుసునని మీరు అనుకుంటున్నారా? రవి మాటలకు హాల్లో ఒకసారిగా నిశ్శబ్దం అలుముకుంది. నవ్వుతున్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. అనన్య భయంగా రవ్వైపు చూసింది. రాజేశ్వరమ్మ ముఖంలో కోపం కట్టలు తెంచుకుంటుంది. రవి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, గర్జించింది రాజేశ్వరమ్మ. నా ఇంట్లో ఉంటూ నా కొడుకు లాంటి వాణ్ణి మాటలంటావా? నిజం చెబితే కోపమెందుకు పిన్నిగారు? రవి ఏమాత్రం తగ్గలేదు. అసలు వాడికి ఒక ఆడదాంతో గడపడం చేతవుతుందా? దివ్య చనిపోయినప్పటి నుండి వాడు ఒక సన్యాసిలా పిచ్చోలా తిరుగుతున్నాడు. అలాంటి వాడి చేతిలో ఈ పసిపిల్లని పెట్టారు. అడగండి, అసలు రాత్రి వాడు ఈ పిల్లని తాకాడో లేదో అడగండి. అనన్యకు భూమి బద్దలై లోపలికి వెళ్ళిపోవాలనిపించింది. రవ్వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఆమె దగ్గర లేదు. ఒకవేళ నిజంగా ఆయనను తాకలేదని చెబితే రవి మాటలకు
బలం చేకూరుతుంది. అర్జున్ అందరి ముందు చులకనవుతాడు. తనకు అర్జున్ మీద కోపం, భయం ఉన్నప్పటికీ తన భర్తను నలుగురు పట్టుకొని అలా అంటూ ఉంటే ఆమెకెందుకు బాధగా అనిపించింది. అప్పుడే పైనుంచి మెట్లు దిగుతూ వచ్చాడు అర్జున్. అతని రాకతో హాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయి. అర్జున్ ముఖంలో ఎప్పట్లాగే ఏ భావము లేదు. అతను రవ్వైపు ఒక క్షణం చూశాడు. ఆ చూపులోని పదునుకు రవికి మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఒక్క అడుగు వెనక్కి వేశారు రవి. అర్జున్ ఎవరితోనూ ఒక మాట కూడా మాట్లాడలేదు. నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అతని మౌనమే ఒక పెద్ద ఆయుధంలా అందరి నోళ్లు మూయించింది. రాజేశ్వరమ్మ అనన్యను దగ్గరకు తీసుకొని, వీళ్ళ మాటలు పట్టించుకోకు తల్లి, వెళ్ళి అర్జున్ పక్కన కూర్చొని అల్పాహారం వడ్డించు అని చెప్పింది. అనన్య తల ఊపి నెమ్మదిగా వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంది. ప్లేట్లో ఇడ్లీలు పెడుతూ ఉంటే ఆమె చేతులు వణుకుతున్నాయి. అర్జున్ ఆమె వణుకుతున్న చేతులను గమనించాడు. కానీ ఏమీ అనలేదు. బయటి ప్రపంచానికి వాళ్ళు ఒక జంట. ఆ క్షణం అనన్య కనిపించింది. రవి లాంటి వాళ్ళ నీచమైన మాటల నుండి అర్జున్ మౌనమే తనను కాపాడుతుందని. కానీ ఆ ఫోటో, ఆ రక్తం మరకల వెనక ఉన్న నిజమేమిటి? ఆ ప్రశ్న ఆమెను దహించి వేస్తుంది. మధ్యాహ్నం సమయం. ఇల్లంతా భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. వర్షం మళ్ళీ సన్నగా ముసురు పట్టింది. రాజేశ్వరమ్మ ఇంట్లో కింద అంతస్తులో ఎవరు పెద్దగా వెళ్ళని ఒక చీకటి గదిలోకి వెళ్ళింది. ఆ గది ఆమెకు మాత్రమే స్వంతం. లోపలికి వెళ్ళి తలుపులకు గడియ పెట్టి ఆ గదిలో పాతకాలపు వాసన, కర్పూరం, అగరబత్తుల వాసన కలగలిసి వస్తుంది. ఆమె నెమ్మదిగా ఒక పాత చెక్క బీరువా దగ్గరకు వెళ్ళింది. తన చీరకొంగుకున్న తాళాల గుత్తులోంచి ఒక చిన్న ఇత్తడి తాళం చెవిని తీసి ఆ బీరువా కింద ఉన్న సొరుగును తెరిచింది. అందులోంచి ఒక పాత ఇనుప ట్రంకు పెట్టెను బయటకు తీసింది. ఆ పెట్టె మీద దుమ్ము పట్టి ఉంది. ఆమె చేతులు ఆ పెట్టెను తాకుతూ ఉంటే వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. పెట్టె తాళం తీసి మూత తెరిచింది. అందులో కొన్ని పాత బట్టలు, ఎండిపోయిన పూలదండలు ఉన్నాయి. వాటన్నిటి కింద ఒక పాత డైరీ, కొన్ని పసుపు రంగులోకి మారిపోయిన ఉత్తరాలు ఉన్నాయి. రాజేశ్వరమ్మ వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరాలను బయటకు తీసింది. అందులో ఒక ఉత్తరం సగం కాలిపోయి ఉంది. మరో ఉత్తరం మీద రక్తం మరకలు ఎండిపోయి నల్లగా మారిపోయి ఉన్నాయి. ఆ ఉత్తరాలను చూస్తూనే రాజేశ్వరమ్మ కట్టలు తెంచుకున్న దుఃఖంతో కింద కూలబడింది. ఆ వయసు మళ్ళిన కళ్ళ నుండి కన్నీరు ధారగా ప్రవహిస్తుంది. ఆ ఉత్తరాలను తన గుండెలకు హత్తుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. భగవంతుడా, ఎంత ఘోరం చేశాను, ఎంత పాపం చేశాను నేను. ఆమె గొంతు ఆ చీకటి గదిలో గోడలకు తగిలి ప్రధ్వనిస్తుంది. ఆమె కళ్ళు ఆ ఉత్తరంలోని కొన్ని పంక్తుల మీద పడ్డాయి. ఆ పంక్తులు చదువుతున్న కొద్దీ ఆ ముఖంలో భయం, అపరాధ భావం రెట్టింపు అవుతున్నాయి. ఆ లేఖ రాసింది ఎవరో కాదు, అర్జున్ తండ్రి, రాజేశ్వరమ్మ కుటుంబ స్నేహితుడు రామకృష్ణ. ఆ లేఖలో అనన్య తల్లిదండ్రుల మరణానికి సంబంధించిన ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. అర్జున్ అనాథ ఎలా అయ్యాడు? అనన్య తల్లిదండ్రులు ఆ ప్రమాదంలో ఎలా చనిపోయారు? దివ్య చావుకు ఈ ఘాతానుభావానికి ఉన్న లింక్ ఏమిటి? అన్నింటికీ మించి అనన్య పసిపాపగా ఉన్నప్పుడు అర్జున్ చేతిలో ఎందుకు ఉంది? ఆ ఫోటో అర్జున్ దగ్గర ఎందుకుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆ ఇనుప పెట్టెలోని ఉత్తరాల్లోనే ఉన్నాయి. రాజేశ్వరమ్మ ఏడుస్తూనే పైకి చూసి చేతులు జోడించింది. నా స్వార్థం కోసం, ఈ ఇంటి పరువు కోసం నేను ఒక పెద్ద నిజాన్ని పాతిపెట్టాను. ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేశాను. ఇప్పుడు ఆ పాపాన్ని కడిగేసుకోవడానికే ఈ పెళ్లి చేశాను. కానీ ఆమె గొంతుల భయం స్పష్టంగా వినిపిస్తుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ లేఖను మళ్ళీ ఆ పెట్టెలో పెట్టి మూసేసింది. కానీ ఆ పాత గాయాలు రేగితే ఆ ఫోటో వెనక ఉన్న నిజం, ఆ ఉత్తరాల్లో ఉన్న ఘోరం నా అర్జున్కి, నా అనన్యకి తెలిస్తే ఏమవుతుందో? ఇన్నేళ్ల నా తపస్సు, నా కుటుంబం ఒక్క క్షణంలో బూడిదైపోతుందేమో. వాళ్ళిద్దరికీ ఈ నిజం తెలిస్తే ఈ ఇంట్లో నెత్తురు ఏరై పారుతుందేమో. దేవుడా, నన్ను క్షమించు, ఆ పిల్లల్ని కాపాడు అంటూ నేల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది రాజేశ్వరమ్మ. ఆ పెద్ద పెంకుటింట్లో కాలం స్తంభించిపోయినట్టుగా అనిపిస్తుంది.
అనన్య అర్జున్ల పెళ్లి జరిగి పక్షం రోజులు గడిచిపోయాయి. బయటి ప్రపంచానికి బంధువుల కళ్ళకు వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళైన దంపతులు. కానీ ఆ 4 గోడల మధ్య ఆ పడగదిలో వారిద్దరూ బద్ధశత్రుల కంటే దూరంగా ఉండే అపరిచితులు. పగలు ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్త పడతారు. రాత్రి అయితే చాలు ఆ గదిలో ఒక అదృశ్యమైన గోడ తయారవుతుంది. అనన్య మంచం మీద ఒక మూల ముడుచుకుని పడుకుంటే అర్జున్ కింద సోఫాలో తనకంటూ ఏర్పాటు చేసుకున్నాం చిన్న స్థలంలో పడుకుంటాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు, కనీసం చూపులు కూడా కలవ్వు. అర్జున్ ఎప్పుడు తన ప్రపంచంలో తను ఉంటాడు. ఉదయాన్నే లేవటం, తన పనులు తను చేసుకోవటం, ఎవరితోనూ మాట్లాడకుండా గదిలో కానీ ఇంటి వెనక ఉన్న తోటలో కానీ ఒంటరిగా గడపటం, ఇదే అతని దినచర్య. కానీ ఈ 15 రోజుల్లో అనన్య మనసులో ఒక పెద్ద మార్పు వచ్చింది. మొదటి రోజు ఆ గదిలోకి అడుగుపెట్టినప్పుడు అర్జున్ అంటే ఉన్న భయం, ప్రాణభయం ఇప్పుడు లేదు. నన్ను నువ్వు ఇష్టపడేదాకా నేను నిన్ను ముట్టను అని అర్జున్ ఇచ్చిన మాటను అతను అక్షరాలా పాటిస్తున్నాడు. కనీసం పొరపాటు కూడా అతని చెయ్యి ఆమెకు తగల్లేదు. అతని చూపుల్లో ఎక్కడా ఒక మృగం కనిపించలేదు. ఈ ఇంట్లో మిగతా మగాళ్ళ చూపుల్లో ఉండే కామం కానీ, రవి చూపుల్లో ఉండే క్రూరత్వం కానీ అర్జున్ కళ్ళలో లేవని అనన్యకు మెల్లగా అర్థమవుతుంది. దీంతో అనన్యలో భయం స్థానంలో కుతూహలం మొగ్గు తొలగింది. అర్జున్ ఎందుకు ఇలా ఉన్నాడు? చిన్నప్పుడు అందరితో కలిసిపోయి ఆడుకునే మామయ్య ఇప్పుడు ఒక సన్యాసిలా ఎందుకు మారిపోయాడు? దివ్య మరణం అతన్ని ఇంతలా మార్చేసిందా? అసలు ఆ మొదటి రాత్రి తను చూసిన ఫోటో కథ ఏంటి? ఆ ఫోటోలో పసిపాపగా ఉన్న తనను అర్జున్ ఎత్తుకున్నప్పుడు ఆ ఫోటో మీద రక్తం మరకలు ఎందుకున్నాయి? ఆ ఫోటోను అతను తన డ్రాయర్లో ఎందుకు బంధించాడు? ఈ ప్రశ్నలు అనన్య మెదడును తొలిచేస్తున్నాయి. ప్రతిరోజు రాత్రి అర్జున్ నిద్రపోయాక అనన్య నెమ్మదిగా లేచి అతన్ని గమనించడం మొదలుపెట్టింది. నిద్రలో కూడా అతని కనుబొమ్మలు ముడిపడి ఉంటాయి. ఏదో పీడకల వెంటాడుతూ ఉన్నట్టుగా అప్పుడప్పుడు అతని నుదురు చెమటలు పడుతుంది. అలాంటి సమయాల్లో అనన్యకు అతని మీద జాలి కలుగుతుంది. సైకో మామయ్య అని అందరూ పిలిచే ఈ మనిషిలో బయటకు కనిపించని ఒక లోతైన గాయం ఉందని ఆ మనసు చెబుతుంది. ఒకరోజు సాయంత్రం బయట సన్నగా వర్షం పడుతుంది. రాజేశ్వరమ్మ గుడికి వెళ్ళింది. ఇంట్లో పనివాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు. అనన్య కాఫీ తీసుకుని గదిలోకి వెళ్ళింది. అర్జున్ కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు. అతని చేతిలో మళ్ళీ ఆ డ్రాయర్ తాళం చెవి ఉంది. అనన్య నెమ్మదిగా వెళ్ళి కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టింది. కప్పు చప్పుడికి అర్జున్ వెనక్కి తిరిగాడు. అనన్య కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల్లో ఎప్పట్లాగే శూన్యం. కాఫీ అనన్య చిన్న గొంతుతో అంది. అర్జున్ ఏం మాట్లాడకుండా కాఫీ కప్పు తీసుకుని మళ్ళీ కిటికీ వైపు తిరిగాడు. అనన్య అక్కడే నిలబడిపోయింది. ఆమెకు అతనితో మాట్లాడాలి అని ఉంది. ఆ మౌనాన్ని ఛేదించాలని ఉంది. మామయ్య! అనన్య నోటి నుండి అప్రయత్నంగా ఆ పిలుపు వచ్చింది. అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. పెళ్ళైన తర్వాత ఆమె అతన్ని అలా పిలవటం ఇదే తొలిసారి. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. నాకొక విషయం తెలుసుకోవాలని ఉంది. అనన్య భయంగానే అడిగింది. ఆ రోజు రాత్రి ఆ ఫోటో, అందులో ఉన్నది నేనే కదా? మీ చేతిలో నాకెందుకు గుర్తులేదు ఆ రక్తం? అనన్య మాటలు పూర్తి కాకముందే అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతని చేతిలో ఉన్న కాఫీ కప్పు వణికింది. ముఖం కండరాలు బిగుసుకున్నాయి. నీకు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానే అనన్య. అర్జున్ గొంతు కఠినంగా. ఐస్ ముక్కలా చల్లగా వచ్చింది. గతం ఒక సమాధి లాంటిది. దాన్ని తవ్వితే శవాలు దుర్వాసన తప్ప మరేం రావు. నీ పన్ను చూసుకో. అంతకంటే ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకుండా ఆ కాఫీ కప్పును టేబుల్ మీద విసిరికొట్టినట్టుగా పెట్టి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. అనన్య భయంగా వెనక్కి తగ్గింది. అతని మౌనం వెనక ఉన్న కోపం చూసి ఆమెకు మళ్ళీ పాత భయాలు గుర్తొచ్చాయి. కానీ అదే సమయంలో ఆ ఫోటో వెనక ఏదో చాలా పెద్ద రహస్యం దాగి ఉన్న అనుమానం ఆమెలో మరింత బలపడింది. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. రాజేశ్వరమ్మ ఏదో పని మీద ఊరు బయట ఉన్న వాళ్ళ పొలాల దగ్గరకు వెళ్ళింది. అర్జున్ తనకి అలవాటైనట్టుగా ఇంటి వెనక ఉన్న పాత షెడ్ దగ్గర ఏదో పని చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి రవి ఇంట్లోకి అడుగుపెట్టాడు.
వాడి కళ్ళు ఇంటి నలుమూలలా వెతుకుతున్నాయి. ఇంట్లో రాజేశ్వరమ్మ లేదు. ఆ సైకో అర్జున్ గాడు కూడా కనిపించడం లేదు. ఇదే సరైన సమయం అనుకున్నారు రవి. వాళ్ళ లక్ష్యం అనన్య. అనన్య పేరు మీద ఉన్న 100 కోట్ల ఆస్తి. ఆ ఆస్తి దక్కాలంటే అనన్యను అర్జున్ నుండి విడదీయాలి. వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని, అనన్యకు అర్జున్ మీద ఉన్న భయాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని వాడి కుట్ల బుద్ధి ఆలోచిస్తుంది. అనన్య హాల్లో సోఫాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంది. రవి నెమ్మదిగా ఒక నక్కల అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటి అనన్య, కొత్త పెళ్లి కూతురివి, ముఖంలో కలల ఏదేం? ఏదో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలా ఉన్నావు. రవి మాటలకు అనన్య ఉలిక్కిపడి తలెత్తి చూసింది. రవిని చూడగానే అనన్య ముఖంలో అసహ్యం స్పష్టంగా కనిపించింది. నువ్వెందుకు వచ్చావు రవి ఇక్కడికి? బామ్మ ఇంట్లో లేదు. వచ్చాక రామ్ అంటూ లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆగు అనన్య. రవి ఆమె చేయి పట్టుకోబోయాడు. అనన్య కోపంగా చేతిని వెనక్కి లాక్కుంది. నాకు బామ్మతో పని లేదు, నీతోనే పని. రవి గొంతులో ఓ కుట్లత్వం వినిపించింది. నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి వేస్తుంది అనన్య. ఆ సైకోగాడితో నువ్వు ఎలా బతుకుతున్నావే? వాడు రాత్రిపూట నిన్ను ఏమైనా హింసిస్తున్నాడా, కొడుతున్నాడా? వాడికి పిచ్చి అని అందరికీ తెలుసు. దివ్య చనిపోయినప్పటి నుండి వాడు మనిషి కాదు, ఒక మృగం. నోర్మీ రవి, అనన్య గొంతు పెంచింది. ఆయన నా భర్త. ఆయన గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదు. అయినా నా గదిలో ఏం జరుగుతుందో, నా జీవితం ఎలా ఉందో నీకెందుకు? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. అనన్యలో వచ్చిన ఈ మార్పుకు రవి కొంచెం ఆశ్చర్యపోయాడు. మొదటిదాకా అర్జున్ పేరు చెబితేనే వణికిపోయిన పిల్లకు సడన్గా భర్త మీద అంత ప్రేమ ఎక్కడ్నుంచి వచ్చిందని వాడి కోపం వచ్చింది. కాని వాడు తన ప్లాన్ మార్చుకున్నాడు. సానుభూతి అనే ఆయుధాన్ని బయటకు తీశాడు. రవి సోఫా మీద కూర్చుని ఒక పెద్ద నిట్టూరు పిడిచాడు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావనన్య. నేను నీ శ్రేయబులాషిని. చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూ పెరిగాను. నీకంటే ఎవరు లేరు. ఆ బామకు నీ మీద ఉన్నది ప్రేమ కాదు, అధికారం. నిన్ను ఈ వయసులో ఆ పిచ్చోడి కట్టబెట్టింది కేవలం నీ ఆస్తి వాళ్ళ ఇంటి నుండి బయటకు పోకూడదని కదా. అనన్య ఏం మాట్లాడలేదు. కానీ రవి మాటలు ఆమెలో ఏదో అశాంతిని రేపుతున్నాయి. నువ్వు అమాయకురాలి అనన్య. అర్జున్ గాడి గురించి నీకు సగం కూడా తెలియదు. రవి గొంతు తగ్గించి రహస్యం చెబుతూ ఉన్నట్టుగా ముందుకు వంగాడు. దివ్య ఎలా చనిపోయిందో నీకు తెలుసా? కారు యాక్సిడెంట్ అని అందరూ అంటారు. కానీ ఆ కారు నడిపింది ఎవరో తెలుసా? ఇదే అర్జున్. వాడి వల్ల ఆ అమ్మాయి ప్రాణాలు పోయాయి. ఆ పాపం వాణ్ణి నీడలా వెంటాడుతుంది. అందుకే వాడు అలా పిచ్చోలా తిరుగుతున్నాడు. అనన్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. దివ్య చావుకు కారణం అర్జున. ఈ విషయం తనకు ఎప్పుడెవరు చెప్పలేదేం? అది మాత్రమే కాదనన్య. రవి మరింత దగ్గరగా వచ్చాడు. వాడి కళ్ళల్లో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వాణ్ణికి భర్త కాదు, నీ పాల్ట యముడు. నీ ఆస్తి కోసం, వాడి పాపాలను కప్పించుకోవడం కోసం నిన్ను వాడికిచ్చి బలి చేస్తున్నారు. నువ్వు వాడితో ఇంకొన్ని రోజులు ఉంటే నిన్ను కూడా దివ్యలాగి చంపేస్తాడు. వాడికి ఆ హింస అంటే ఇష్టం. అందుకే చెబుతున్నా, నా మాట విను. నేను రేపు రాత్రికి ఓ కారు ఏర్పాటు చేస్తాను. నువ్వు చెప్పా పెట్టకుండా బయటకు వచ్చేం. మనం పట్నం వెళ్ళిపోదాం. నీ ఆస్తిని నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. చీ, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు రవి నువ్వు. అనన్య అసహ్యంగా ఉమ్మి వేసినంత పనిచేసింది. నా ఆస్తి మీద నీకున్న కన్ను గురించి నాకు తెలుసు. నీ మాటలు నమ్మి నేను ఇల్లు విడిచి వస్తానని ఎలా అనుకున్నావు? ఆయన మౌనంగా ఉంటాడేమో, పిచ్చివాడేమో, కానీ నీలాంటి మోసగాడు మాత్రం కాదు. ఇంకొకసారి నా ముందు ఆయన గురించి కానీ, నాతో పారిపోవటం గురించి కానీ మాట్లాడితే నేను బామ్మకు చెప్పి నిన్ను ఈ ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేస్తాను. అనన్య ఖచ్చితంగా చెప్పేసి అక్కడి నుంచి తన గదివైపు వెళ్ళడానికి తిరిగింది. కానీ రవి వదల్లేదు. వాడు తన చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు. బామ్మకు చెబుతావా? చెప్పు. రవి పైశాచికంగా నవ్వాడు. ఆ నవ్వు ఆ హాల్లో ప్రధ్వనించింది. నువ్వింకా ఆ ముసల్ది నీ మంచి కోరుకుంటుంది అని భ్రమలో ఉన్నావు కదూ. అనన్య ఆగిపోయింది. వెనక్కి తిరిగి రవి వైపు చూసింది. రవి నెమ్మదిగా అనన్య దగ్గరకు నడిచాడు. నువ్వు ఏ బామ్మనైతే దేవుళ్ళ నమ్ముతున్నావో, ఏ అర్జున్ గారినైతే ఇప్పుడు వెనుకేసుకుని వస్తున్నావు, వారిద్దరు కలిసి
నీకు చేసిన ద్రోహమేంటో తెలిస్తే నువ్వు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవనన్య. అనన్యకు ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. రవి మాటలు ఆమెలో ఉన్న పాత భయాలను, ఆ ఫోటో తాలూకు అనుమానాలను మళ్ళీ రేకెత్తేస్తున్నాయి. ఏ ఏంటా ద్రోహం? అనన్య గొంతు వణికింది. రవి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రతి అక్షరాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు. నీ పెళ్లి వెనక ఉన్న నిజం నీకు తెలుసా అనన్య? నీ తల్లిదండ్రులు ఆ రోజు ప్రమాదంలో చనిపోలేదు, వాళ్ళని చంపేశారు. మరియు ఆ చావుకు ఈ సైకో అర్జున్ గాడికి నీ బామకు ఉన్న సంబంధం ఏంటో నీకు తెలుసా? అనన్య కళ్ళు ఆశ్చర్యంతో భయంతో విప్పారాయి. గుండె అయిపోయినంత పనైంది. తన తల్లిదండ్రుల మరణం ప్రమాదం కాదా, హత్యనా? అందులో అర్జున్కు బామకు సంబంధం ఉందా? ఆ ఫోటోలోని రక్తపు మరకలు తన తల్లిదండ్రులవా? ఆలోచనల సుడిగుండంలో ఆమె తల తిరిగిపోయింది. రవి ఇంకా ఏదో చెప్పబోయాడు. కానీ సరిగ్గా అదే సమయంలో హాలు గుమ్మం దగ్గర ఒక పెద్ద నీడ పడింది. ఉరుములేని పిడుగులా అర్జున్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా రగులుతున్నాయి. ముఖంలో నరాలు ఉబ్బు ఉన్నాయి. చేతులు పిడికిలి బిగించి గట్టిగా పళ్ళు కొరుకుతున్నాడు. రవి చెప్పిన ప్రతి మాట, అనన్య అడిగిన ప్రతి ప్రశ్న అర్జున్ చెవిన పడ్డాయి. ఒకప్పుడు శూన్యంగా ఉన్న అతని కళ్ళల్లో ఇప్పుడొక భయంకరమైన రక్తదాహంతో కూడిన క్రూరత్వం కనిపిస్తుంది. తన ప్రాణంగా దాచుకున్న రహస్యం ఇప్పుడు బట్టబయలు అయ్యే సమయం ఆసన్నమైంది. అర్జున్ నెమ్మదిగా ఒక వేటాడి పులిలా అడుగులు వేసుకుంటూ హాల్లోకి రావటం మొదలుపెట్టాడు. అతని చూపులు నేరుగా రవి మీద ఉన్నాయి. ఆ చూపులకి రవి గొంతులో మాట ఆగిపోయింది. గుండె జారిపోయినట్టు అనిపించింది. రవి భయంతో వెనక్కి తగ్గాడు. ఆ ఆ అర్జున్, నేనేమో వాడి గొంతులోంచి మాటలు పెగలడం లేదు. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం వాడికి సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. రెప్పపాటు వేగంతో ముందుకు దూకి రవి చొక్క కాలర్ పట్టుకొని గాల్లోకెత్తాడు. 6 అడుగుల ఆజానుబాహుడైన అర్జున్ చేతిలో రవి ఒక పసిపిల్లాల్లా గిలగిలా కొట్టుకున్నాడు. వదులు, రే సైకోగాడా, నన్ను వదులు! రవి అరుస్తున్నాడు. కానీ అర్జున్ పిడికిలి బిగింపు సరల్లేదు. ఒక చేత్తో వాడి కాలర్ పట్టుకొని ఇంకో చేత్తో వాడి దవడ మీద ఒకటిచ్చాడు. ఆ దెబ్బకు రవి నోట్లోంచి రక్తం ఉబికి వచ్చింది. అర్జున్ వాడిని అలాగే ఈడ్చుకుంటూ ఇంటి బయటకు తీసుకెళ్లాడు. వర్షానికి బురదగా మారిన ఆరుబయట నేల మీద వాడిని విసిరికొట్టాడు. ఈ ఇంటి గడప మీద కానీ, నా భార్య మీద కానీ నీ నీడ పడినా నేను ప్రాణాలతో వదలను. అర్జున్ గొంతు ఒక ఉరుములా వినిపించింది. ఆ మాటల్లో ఉన్నది బెరుకు కాదు, మరణశాసనమని రవికి స్పష్టంగా అర్థమైంది. మట్టిలో పడిన రవి ప్రాణభయంతో లేచి తన బండి తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అర్జున్ అక్కడే నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తన కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు అనన్య హాల్లో సోఫా పక్క నిలబడి శిలలా ఉండిపోయింది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. కానీ ఆ భయం అర్జున్ని చూసి కాదు, రవి నీచత్వాన్ని చూసి. అర్జున్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అతని కళ్ళు అనన్య వైపు తిరిగాయి. ఆ చూపుల్లో కోపం లేదు, కేవలం ఒక ఆవేదన. రవి మాటలు ఆ మనసులో ఎంతటి విషాన్ని నింపాయో అన్న ఆందోళన కనిపించాయి. అనన్య ఏదో అడగాలని నోరు తెరిచింది. కానీ అర్జున్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా తలదించుకొని మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం గడిచి సాయంత్రం అయింది. అనన్య మనసులో ఒక పెద్ద తుఫాన్ రేగుతుంది. రవి చెప్పిన మాటలు పదే పదే ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. నీ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోలేదు, వాళ్ళని చంపేశారు. ఆ చావుకు అర్జున్కు నీ బామకు సంబంధం ఉంది. అనన్యకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నిజంగానే తన తల్లిదండ్రులను హత్య చేశారా? అలా అయితే చిన్నప్పటి నుండి వాళ్ళు కారు ప్రమాదంలో చనిపోయారని బామ ఎందుకు అబద్ధం చెప్పింది? ఒకవేళ అందులో అర్జున్ పాత్ర ఉంటే ఆ పాత ఫోటోలో పసిపాపగా ఉన్న తన్ను అర్జున్ ఎందుకు అంత ప్రేమగా ఎత్తుకున్నాడు? ఆ ఫోటో మీద రక్తపు మరకలు ఎవరివి? కానీ అదే సమయంలో అనన్య మనసులో మరొక బలమైన ఆలోచన మొదలైంది. రవి ఒక దుర్మార్గుడు. తన ఆస్తి కోసం ఏమైనా చేస్తాడు. ఎలాంటి అబద్ధమైనా చెబుతాడు. తను భయపెట్టి తన వల్ల వేసుకోవడానికే ఆ మాటలు చెప్పి ఉండవచ్చు కదా. ఒకవేళ అర్జున్ నిజంగానే ఓ క్రూరమైన హంతకుడైతే రాత్రిపూట ఆ గదిలో తన్నేమీ అనకుండా, ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఎందుకు దూరంగా పడుకున్నాడు?
ఈరోజు రవి తను భయపెడుతున్నప్పుడు ఒక భర్తగా, ఒక రక్షకుడిగా అర్జున్ ఎందుకు ముందుకొచ్చాడు? మొదటిసారిగా అనన్యకు అర్జున్ మీద ఒక తెలియని గౌరవం, కృతజ్ఞత కలిగాయి. ఇన్నాళ్ళు సైకో మామయ్య అని ముద్ర వేసి తాను అతన్ని అపార్థం చేసుకున్నానని ఆమెకు అనిపించింది. అతని మౌనం వెనక ఏదో పెద్ద త్యాగం లేదా ఎవరికీ చెప్పుకోలేని ఒక భయంకరమైన గతం దాగి ఉందని ఆ మనసు గట్టిగా చెబుతుంది. ఆ గతాన్ని తెలుసుకోవాలి. కానీ రవి లాంటి వాళ్ళ ద్వారా కాదు. నేరుగా అర్జున్ ద్వారానే తెలుసుకోవాలి అని అనన్య నిశ్చయించుకుంది. రాత్రి 9 గంటలు దాటుతుంది. వర్షం మళ్ళీ మొదలైంది. ప్రకృతి కూడా ఇంటి వాతావరణంలాగే ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అనన్య పాలు తీసుకుని మల్లెల గదిలోకి వెళ్ళింది. ఈరోజు ఆ గదిలోకి వెళ్ళడానికి ఆమె అడుగులు తడబడలేదు. మనసులో భయం లేదు. ఆమె లోపలికి వెళ్ళేసరికి అర్జున్ కిటికీ దగ్గర నిలబడి చీకట్లో కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు. అతని భుజాలు వాలిపోయి ఉన్నాయి. ఉదయం రవిని కొట్టినప్పుడు ఉన్న ఆవేశం ఇప్పుడు లేదు. ఒక చెప్పలేని అలసట, వైరాగ్యం అతని దేహమంతా ఆవరించి ఉన్నాయి. అనన్య నెమ్మదిగా వెళ్ళి పాల గ్లాసును టేబుల్ మీద పెట్టింది. ఆ శబ్దానికి అర్జున్ వెనక్కి తిరిగాడు. పాలు అంది అనన్య నెమ్మదిగా. అర్జున్ ఏం మాట్లాడకుండా వచ్చి సోఫా మీద కూర్చున్నాడు. ఈ 15 రోజుల్లో వారిద్దరూ ఒకే గదిలో ఉన్నాం. ఎప్పుడింత ప్రశాంతంగా ఒకరు ఉనికిని మరొకరు అలంకరిస్తూ గడపలేదు. ఆ గదిలో ఉన్న మల్లెపూల సువాసన ఈరోజు మొదటిసారిగా ఒక రకమైన ప్రశాంతతనిస్తుంది. అనన్య ధైర్యం చేసి అర్జున్ కూర్చున్న సోఫాకు కొద్ది దూరంలో ఉన్న కుర్చీలో కూర్చుంది. అర్జున్ ఆమె వైపు కొద్దిగా ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడు తను గదిలోకి రాగానే మంచం మూలకు వెళ్ళి ముడుచుకొని పడుకునే అనన్య ఈరోజు తన పక్కన ఇలా వచ్చి కూర్చోటం అతనికి వింతగా అనిపించింది. కొన్ని నిమిషాల పాటు ఆ గదిలో వర్షం శబ్దం తప్ప ఇంకేం వినిపించలేదు. ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అనన్య మాట్లాడడం మొదలుపెట్టింది. ఈరోజు ఉదయం అనన్య గొంతు కొద్దిగా వణికింది. కానీ వెంటనే స్థిరపరుచుకుంది. ఆ రవి బావ నుండి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. అర్జున్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అతను పాల గ్లాస్ చేతులకు తీసుకుంటూ, వాడు ఒక రాబందు. నీ ఆస్తి మీద కన్ను వేసిన ప్రతి వాడు చెప్పే అబద్ధాల్ని వాడు చెప్పాడు. వాడి మాటలు నమ్మి నీ బుర్ర పాడు చేసుకోకు అన్నాను నెమ్మదిగా. నేను నమ్మలేదు అనన్య వెంటనే బదులిచ్చింది. నాకు తెలుసు వాడు నా ఆస్తి కోసమే ఆ నాటకం ఆడాడని. కానీ వాడు చెప్పిన మాటల్లో నా తల్లిదండ్రుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నాకు భయం వేసింది. వాళ్ళు ప్రమాదంలో చనిపోలేదని వాడు అంటున్నాడు. అందులో నిజముందా? అర్జున్ చేతిలో ఉన్న పాల గ్లాసును టేబుల్ మీద గట్టిగా పెట్టాడు. అతని కళ్ళల్లో మళ్ళీ పాత ఆవేదన కనిపించింది. కొన్ని నిజాలు తెలియకపోవడం మంచిదనన్య. తెలిస్తే తట్టుకునే శక్తి నీకు లేదు. చెప్పే ఓపిక నాకు లేదు. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయ్ అన్నాడు కరాఖండిగా. కానీ అనన్య ఈసారి వెనక్కి తగ్గలేదు. మొదటిసారి ఆమె అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. సరే, నా గతం గురించి నేను అడగను. కానీ నీ గురించి తెలుసుకోవాలని ఉంది. అనన్య గొంతులో ఎంతో ఆర్ద్రత ఉంది. అర్జున్ ఆమె వైపు అయోమయంగా చూశాడు. చిన్నప్పుడు ఇంట్లో అందరూ నిన్ను చూసి నవ్వుకునేవాళ్ళు. నువ్వు కూడా అందరితో ఎంతో సరదాగా ఉండేవాడివి కదా. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు? ఎందుకు నిన్నువ్వు ఈ మౌనంలో బంధించుకున్నావు? ఈ ఇంట్లో ఒక అపరిచితుల్లా, ఒక నీడలా ఎందుకు బతుకుతున్నావు? అనన్య ప్రశ్నల వర్షం కురిపించింది. అర్జున్ తలదించుకున్నాడు. అతని గుండెల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకపోయిన బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. కానీ అతను దాన్ని బలవంతంగా అణిచివేస్తున్నాడు. అనన్య లేచి నిలబడి అతని దగ్గరకు వెళ్ళింది. మొదటిసారిగా ఆమె అర్జున్ భుజం మీద చేయి వేసింది. ఆ స్పర్శకు అర్జున్ ఉలిక్కిపడ్డాడు. కరెంటు షాక్ కొట్టినట్టుగా తలెత్తి ఆమె వైపు చూశాడు. మామయ్య, నువ్వెప్పుడు ఎందుకు మాట్లాడవు? నీ మౌనం వెనక ఉన్న ఆ రహస్యం ఏంటి? అనన్య అత్యంత ఆప్యాయంగా అడిగింది. ఆ పిలుపు మామయ్య. ఆ ఒక్క మాట వినగానే అర్జున్ ముఖం రంగు మారిపోయింది. ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న అగ్నిపర్వతం బద్దలైపోయినట్టుగా అతని కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఉక్కులాంటి ఆ మనిషి దేహం ఒక్కసారిగా వణికిపోయింది. అతని పెదవులు అదురుతున్నాయి. అర్జున్ నెమ్మదిగా తలెత్తి అనన్య కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, శూన్యం లేదు. కేవలం పసిపిల్లాల్లాంటి ఏడుపు, చెప్పలేని ఒక అనంతమైన శోకం మాత్రమే ఉన్నాయి. అతను
అనన్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. ఆ పేరు అర్జున్ గొంతు బొంగురిపోయింది. ఒక కన్నీటి చుక్క అతని చెంప మీద నుండి జారి కింద పడింది. అనన్య ఆశ్చర్యంతో చూస్తుంది. తను ఎప్పుడు అబ్బాయి మామయ్య అని పిలుస్తూ ఉంటుంది కదా, ఇప్పుడేమైంది? అర్జున్ కన్నీళ్లు తుడుచుకుంటూ గుండెను పట్టుకుని ఆవేశంగా కానీ అత్యంత బాధగా అన్నాడు. ఆ పేరు నన్ను పిలవకు అనన్య. దయచేసి నన్ను అలా పిలవకు. ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణమైన దివ్య కూడా నన్ను అలానే పిలిచేది. అనన్య ఒకసారిగా షాక్కి గురైంది. దివ్య అర్జున్ ప్రాణంగా ప్రేమించిన, నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి అర్జున్ను మామయ్య అని పిలిచేదా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దివ్య చావుకు, అర్జున్ మౌనానికి, తన తల్లిదండ్రుల గతాన్ని, అర్జున్ మోస్తున్న రక్తపు మరకల ఫోటోకి ఉన్న భయంకరమైన లింక్ ఏంటి? గదిలో మళ్ళీ నిశ్శబ్దం. కానీ సారా నిశ్శబ్దం ఒక భయంకరమైన గతాన్ని తవ్వి తీయటానికి సిద్ధంగా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.